హిందూ చైతన్య వేదిక అయినటువంటి అధ్యక్షులు మహేష్ అన్న గారు, శ్రీనివాస గారు, కాకు ముల్లెడ్డి గారు వాళ్ళు ఈరోజు ఈ దేవాలయాన్ని ఎవరైతే నోటీసు ఇవ్వకుండా కూల్చడం పైన వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని కేసు ఫైల్ చేయడం జరిగింది. అసలు ఇక్కడ ఏం జరిగిందో మనకు కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం స్వామి. అసలు డైకాస్ రోడ్లో అసలు ఈ గుడి కూల్చడం కారణం ఏంటి? ఎన్ని సంవత్సరాల చరిత్ర ఈ దేవాలయము? అసలు ఏం జరుగుతుంది? ఇది గుడి 40 సంవత్సరాలుగా నాగమ్మ గుడి, ఇది డైకాస్ రోడ్డులో 40 సంవత్సరాలుగా పూజలు అందుకుంటుంది. ఈ గుడిని రోడ్డు వైడనింగ్ అనే పేరుతో ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఈ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వాళ్ళు, ఆర్ఎండ్బి కాంట్రాక్టర్ అయిన తిరుపతి రెడ్డి అత్యంత అమానుషంగా, అంటే ఒక గుడిని విగ్రహాలని తీయాలి అంటే దానికి శాస్త్రోక్తంగా ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతులు ఏవి పాటించకుండా అతి అమానుషంగా విగ్రహాలని ధ్వంసం చేసి, గుడిని ధ్వంసం చేసి, జేసీబీతో గుడిని కూల్చేసి, హిందూ దేవాలయాలకి హిందూ ఐడిల్స్ ఏవైతే ఉన్నాయో దేవతామూర్తులకి ఇవ్వవలసిన గౌరవం అనేది ఇవ్వకుండా అత్యంత అమానుషంగా ప్రవర్తించాడు. దాని మీద హిందూ సమాజం అంతా కూడా నిన్నటి నుంచి పనిచేస్తూ ఉంది. హిందూ చైతన్య వేదిక దీన్ని తీవ్రంగా ఖండిస్తోంది. ఈ క్రమంలో మనం వేదాయపాలెం పిఎస్లో సదరు బాధ్యుల మీద కేసు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఎఫ్ఐఆర్ కూడా అయిపోయింది. ఎఫ్ఐఆర్ సిఐ గారు బాధ్యుల మీద అందరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. పొద్దునాలయానికి కూడా అత్యంత పవిత్రంగా చూస్తుంటారు. ఎంత దారుణం అంటే పొద్దున పూజ చేసుకొని వెళ్ళారు, మధ్యాహ్నానికి దేవాలయం కూలగొట్టేశారు. ఇది అత్యంత అమానుషం. మొత్తం హిందూ సమాజానికి దిగ్భ్రాంతిని గురి చేసే విషయం ఇది. బూట్లు వేసుకొని లోపల పోవడం అంటే అంత అపవిత్రమైంది, అంత హీనమైంది, నీచమైన పని ఇంకొకటి లేదు. అట్లాంటి పని చేసిన తిరుపతి రెడ్డిని కఠినంగా శిక్షించాలి. అతనికి పూర్తి శిక్ష పడేదాకా హిందూ సమాజం, హిందూ చైతన్య వేదిక, విహెచ్పి ఏది కూడా ఊరుకునే పరిస్థితి లేదు. అతనికి శిక్ష పడేదాకా కూడా ఎటువంటి పరిస్థితుల్లో రాజీ పడే విషయమే లేదు. ఈ ఎఫ్ఐఆర్ చేసే ముందుగా మన గిరిధర్ రెడ్డి గారు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు తమ్ముడైన గిరిధర్ రెడ్డి గారు వచ్చారు. అలాగే లోకల్ కార్పొరేటరు అవినాష్ గారు ఉన్నారు. వీరందరూ చెప్పడం ఏంటంటే ఈ గుడిని పునర్నిర్మిస్తాము మేము. అతను ఎవరికి కూడా ఇంటిమేషన్ లేకుండా, నోటీస్ లేకుండా దీన్ని ఈ విధంగా చేశాడు కాబట్టి, దీనివల్ల హిందూ సమాజం బాధించబడింది కాబట్టి ఈ గుడిని కూడా పునర్నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీతో ఎఫ్ఐఆర్ పోలీసులు కట్టడంతో అతన్ని శిక్షిస్తామన్న హామీతో మేము శాంతపడి ఈ ఏదైతే ఉందో ఈ ఉద్యమాన్ని వచ్చేటప్పటికి మనం తాత్కాలికంగా విరమిద్దామని చెప్పి అనుకుంటున్నాం. ఒకవేళ ఇలాంటి హామీలుగా నెరవేర్చకపోతే, చెప్పిన హామీలుగా నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేసి గుడిని కాపాడుకునే ప్రయత్నం అనేది ఖచ్చితంగా హిందూ చైతన్య వేదిక చేస్తుంది.